వెల్కమ్ టు ఈటీవీ ప్రైమ్. డాక్టర్ అవ్వబోయి యాక్టర్ అయ్యాను అని అంటూ ఉంటారు సినిమా ఫీల్డ్లో చాలామంది యాక్టర్స్. కానీ కొంతమంది యాక్టర్ అవ్వాలి అనుకుని వచ్చి డైరెక్టర్ అయిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది యాక్టర్ అవ్వాలనుకుని వచ్చి ప్రొడ్యూసర్ అయిన వాళ్ళు ఉన్నారు సినిమా ఫీల్డ్లో. యాక్టర్ అవ్వాలనుకుని కోదండరామిరెడ్డి గారు చాలా బ్లాక్ బస్టర్ డైరెక్టర్, ఆయన చాలా పెద్ద డైరెక్టరు. చిరంజీవి గారితో ఎక్కువ సినిమాలు తీసిన ట్రాక్ రికార్డు ఉన్న డైరెక్టర్ ఆయన యాక్చువల్గా యాక్టర్ అవ్వాలనుకుని వచ్చి డైరెక్టర్గా పెద్ద సక్సెస్ అయిన వ్యక్తి. అలాగే తర్వాత జనరేషన్లో ఎస్వి కృష్ణారెడ్డి గారు, ఆయన కూడా యాక్టర్ అవ్వాలనుకుని ఆయన హీరోగా ఒక సినిమా చేస్తే అది రిలీజ్ కూడా కాలేదు, ఏవో చిన్న చిన్న వేషాలు కూడా వేశారంట బిగినింగ్ డేస్లో. ఆయన కూడా యాక్టర్ అవ్వాలనుకుని వచ్చి డైరెక్టర్ అయ్యారు. ఇంకా డైరెక్టర్గా బాగా సక్సెస్ అయిన తర్వాత ఏదో ఒక సినిమా కూడా ట్రై చేశారు, ఉగాది అనేది ఒక సినిమా ఒకటి, దాంట్లో సక్సెస్ కాలేకపోయారు. ఇప్పుడు ఈ రీసెంట్ డేస్లో నిహారిక కొణిదల, మెగా డాటర్, మెగా కాంపౌండ్లో అమ్మాయి, నాగబాబు గారు అమ్మాయి, ఆమె కూడా యాక్టర్గా కొన్ని వెబ్ సిరీస్లు అలాగే కొన్ని సినిమాలు కూడా చేయటం జరిగింది. కాకపోతే యాక్టర్స్గా సక్సెస్ కాలేదు. అయితే ఇప్పుడు ఆవిడ ప్రొడ్యూసర్గా చాలా పెద్ద సక్సెస్ అందుకున్నారు. కమిటీ కుర్రాళ్ళు అని ఒక సినిమా, ఇప్పుడు ఆ సినిమా రీసెంట్గా చాలా అవార్డులు గెలుచుకుంది. మొన్న తెలంగాణ ప్రభుత్వం ఇచ్చినటువంటి గద్దర్ అవార్డ్స్లో కూడా ఉత్తమ చిత్రంగా వచ్చింది. ఉత్తమ డైరెక్టర్గా అతను యదువంశీ అనే అతను ఆ సినిమా డైరెక్టర్. ఇప్పుడు తాజాగా సైమా అవార్డ్స్, ఈ సైమా అవార్డ్స్లో ఉత్తమ బెస్ట్ డెబ్యూ మూవీ కింద అది అవార్డు అందుకోవడం జరిగింది. సో హార్టీ కంగ్రాచులేషన్స్ టు నిహారిక కొణిదెల.